వాయుదేవుడు మనకు పంచ ప్రాణాల వంటివాడు. ఆ పంచ ప్రాణాలు ఆయన ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి. ఈ పంచ ప్రాణాలు పంచవాయువులు అని అనవచ్చును. ఇవి 5 రకాలు: ప్రాణము, ఉపానము, వ్యానము, ఉదానము, సమానము అని. ఈ 5 రకాల ప్రాణవాయువులు ఉంటేనే మనము బ్రతుకుతాము, లేకుంటే బ్రతకము. ఈ వాయువు సంచరించే ప్రదేశాన్ని వాయు గోచరం అంటారు. వాయుజాతుడు అనగా హనుమంతుడు లేదా భీముడు. వాయుధారువు అనగా మేఘము, మబ్బు. వాయు నిఘ్నుడు అనగా గాలిచే బాధింపబడినవాడు, స్థిరబుద్ధి లేనివాడు, వెర్రివాడిని వాయునిఘ్నుడు అంటారు. వాయు నివృత్తి అనగా శాంతి, నిశ్చలత, వాతరోగం పోవుట. 18 ఉపపురాణములలో ఒకటి వాయుపురాణము. వడగళ్ళను వాయుఫలము అంటారు. ధూళి లేదా దుమ్మును వాయుకేతువు అంటారు. కడుపు ఉబ్బటాన్ని వాయుగండము అని పిలుస్తారు. శుద్ధమైన రక్తనాళాన్ని వాయువాహిని అంటారు. వాయువు అనే పదములోని వా అనే అక్షరానికి మాట అనే అర్థము, నోరు అనే అర్థము, ఆహారము అనే అర్థము, నూయి గోయి మున్నగు వాటి ముఖము అగ్రభాగము అనే అర్థము, ఖడ్గధార, కత్తివాదర అనే అర్థాలు ఉన్నాయి. అష్టదిక్పాలకులలో ఒకడు వాయువు. ఇతడు ఇదివరకు పూతాత్ముడు అనే విప్రుడు. కశ్యపుని దాయాది ఇతను. పూతాత్ముడు ఎన్నో ఏండ్లు కాశీపట్టణంలో శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు అప్పుడు ప్రసన్నుడై ఇతనికి అష్టదిక్పాలకులలో ఒక దిక్కుకు అధిపతిగా నియమించాడు. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. అందులో దేవతలే గెలిచారు. తమ విజయానికి తామే కారణమని వాళ్ళు విర్రవీగసాగారు. అప్పుడు వారి ఎదుట బ్రహ్మం గోచరించింది వారికి. దేవతలు అది ఏదో తెలుసుకోలేకపోయారు. దాన్ని తెలుసుకొని రావడానికి అగ్ని వెళ్ళాడు కానీ తెలుసుకోలేకపోయాడు. ఆ తర్వాత వాయువు వెళ్ళాడు. నీవు ఎవరవు అని బ్రహ్మము వాయువుని ప్రశ్నించింది. నేను వాయువును, సర్వమును వహించి కొనిపోగలనని అతడు అన్నాడు. అట్లయినచో దీన్ని తీసుకొని పో అని బ్రహ్మము ఒక గడ్డి పరకను ఇచ్చింది. వాయువు తన శక్తినంతా ఉపయోగించాడు కానీ ఆ గడ్డి పరకను ఎత్తలేకపోయాడు. తనకు కనబడిన ఆ బ్రహ్మమును అది ఏమిటో తెలుసుకోలేకపోయాడు వాయువు. అయినప్పటికీ పరబ్రహ్మను ఇతడు సమీపించుటచే వాయువు దేవతలలో శ్రేష్ఠుడు అయినాడు. వాయువునకు అంజనయందు పుత్రుడు